గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి మనసులోని భావోద్వేగాల ప్రతిబింబం. అలా తన ఆలోచనలు, తన కోపం, తన ప్రేమ, తన ఆవేశం అన్నింటినీ తెరపై చూపించే దర్శకుడు ఒకరుంటే ఆయన పేరు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి నుండి యానిమల్ వరకు ఆయన ప్రయాణం కేవలం సినిమా కథ కాదు, అది నిజ జీవిత యాత్ర. 1981 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు తెలంగాణలోని వారంగల్ నగరంలో సందీప్ జన్మించాడు. తండ్రి ప్రభాకర్ రెడ్డి, తల్లి సుజాత. సాధారణ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచే అతని స్వభావం ఇతర పిల్లల కంటే కాస్త భిన్నంగా ఉండేది. ఆత్మవిశ్వాసం ఎక్కువ, తిరుగుబాటు స్వభావం కూడా. అతనికి ఒక అన్నయ్య ఉన్నాడు, ప్రణయ్ రెడ్డి వంగ. ఆయన ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సందీప్ మొదటి చదివింది వారంగల్లోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్. తర్వాత హైదరాబాద్లోని సిద్ధార్థ్ హైస్కూల్లో చదువుకున్నాడు. అతని తల్లిదండ్రులు అతనిని ఒక మంచి ప్రొఫెషనల్గా ఎదగాలని కోరుకున్నారు. అందుకే సందీప్ డాక్టర్ కావాలని అనుకున్నారు. అందుకే ఆయన ధారవాడలోని SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫిజియోథెరపీ చదివాడు. డిగ్రీ పూర్తయింది, కానీ అతని మనసు మాత్రం పుస్తకాలలో లేదు, కెమెరా వెనక ఉండే మాయలో ఉంది. డాక్టర్ అవ్వచ్చు, మంచి జీవితం గడపొచ్చు, కానీ అతని కల మాత్రం వేరే. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆయన ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలోని అకాడమీ ఆఫ్ ఫిల్మ్, థియేటర్ అండ్ టెలివిజన్ AFTTలో సినిమా విద్య నేర్చుకున్నాడు. అక్కడే అతనికి స్క్రిప్ట్ రాయటం, డైరెక్షన్, సినిమాటిక్ లాంగ్వేజ్ అన్నీ క్రమంగా అర్థమయ్యాయి. సినిమా చదివాక ఇండియా తిరిగి వచ్చి మానసు మాట వినడు 2005 అనే సినిమాకి అసిస్టెంట్గా పనిచేశాడు. తరువాత నాగార్జున నటించిన ఖేడి 2010, అలాగే మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో కూడా వర్క్ చేశాడు. కానీ అతని నిజమైన మలుపు అర్జున్ రెడ్డి 2017. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా తెలుగు సినిమాకు కొత్త ఊపు ఇచ్చింది. ప్రేమలో పడిన ఓ డాక్టర్, విరహంలో మునిగిపోయిన ఆత్మ, మద్యం, అల్లకల్లోలం మధ్య నుంచి బయటపడి కథ. కొంతమందికి ఇది కల్ట్ క్లాసిక్, మరికొందరికి ఇది వల్గర్. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ సందీప్ పేరుని గుర్తుపెట్టుకున్నారు. అదే కథను బాలీవుడ్లో రీమేక్ చేశారు. కబీర్ సింగ్ 2019. షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. 350 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఆ సంవత్సరం బాలీవుడ్లో నంబర్ 1 సినిమా అయింది. కానీ విమర్శలు మాత్రం ఆగలేదు. టాక్సిక్ మాస్కులినిటీ అంటూ మేకర్స్ పై దాడి చేశారు. సందీప్ మాత్రం సమాధానమిచ్చాడు. నిజ జీవితంలో ఉన్న మనుషుల్నే చూపించాను, ఐడియల్ క్యారెక్టర్స్ కాదు. తర్వాత యానిమల్ 2023. రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తండ్రి కొడుకు మధ్య బంధం, ఆవేశం, హింస, ఎమోషన్ అన్నీ మిక్స్ అయిన ఈ కథ 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక్కడ కూడా విమర్శలొచ్చాయి, అతిహింస, పితృస్వామ్యం. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సందీప్ వంగ మరలా నిరూపించుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమాపైనే ఉంది, స్పిరిట్. ఇందులో హీరో ప్రభాస్. పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భవిష్యత్తులో అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా ఆయన పనిచేస్తారని టాక్ ఉంది. 2014లో సందీప్ తన జీవిత భాగస్వామి మనీషా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తన కొడుక్కి తన తొలి సినిమాకి పేరు పెట్టాడు, అర్జున్ రెడ్డి. కెరీర్ అంతా విజయాలతో నిండినప్పటికీ వివాదాలు కూడా వెంటాడాయి. స్త్రీ ద్వేషం, టాక్సిక్ మాస్కులినిటీ, అతిహింస అంటూ విమర్శకులు దాడి చేశారు. సందీప్ మాత్రం ఎప్పుడూ తన దృఢ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. సందీప్ రెడ్డి వంగ ఒకరికి విజనరీ డైరెక్టర్, ఇంకొకరికి వివాదాస్పద ఫిల్మ్ మేకర్. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఆయన సినిమాలు ఎవరిని నిర్లక్ష్యం చేయనివ్వవు. అర్జున్ రెడ్డి నుండి యానిమల్ వరకు ఆయన ప్రయాణం మనకు ఒక పాఠం చెబుతోంది. నిజమైన ఆర్టిస్ట్ అనేవాడు తన మనసులో ఉన్నదాన్ని బయటపెడతాడు, అది నచ్చినా నచ్చకపోయినా. ఇదే సందీప్ రెడ్డి వంగ యొక్క అసాధారణ ప్రయాణం. ఒక చిన్న పట్టణం బాలుడు ఈరోజు భారతీయ సినిమా లోకంలోనే అత్యంత చర్చనీయమైన దర్శకుడిగా నిలిచాడు. అతని సినిమాలు ఇష్టమైనా నచ్చకపోయినా ఒక విషయం మాత్రం అన్డినైబుల్, ఆయన సినిమాలు
మనల్ని ఏవో ఒక రీతిలో ప్రభావితం చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన బయోగ్రఫీలు, సినిమా జర్నీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి. సందీప్ రెడ్డి వంగ గురించి మీకు ఎక్కువగా నచ్చిన సినిమా ఏది? మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు జై సినిమా, జై క్రియేటివిటీ.